అండి, అందరు బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటి అంటే మొన్న అక్షయ తృతీయ కదా. యాక్చువల్గా అక్షయ తృతీయ ఈరోజు ఏం వారం? మంగళవారం కదా. ఆదివారం ఉదయం 10:30కి తిది స్టార్ట్ అయ్యి సోమవారం ఉదయం 7:30 దాకా ఉంది. కానీ ఆదివారం అక్షయ తృతీయ అయినప్పటికీ నేను ఆ రోజు పూజ చేయలేదు. కానీ సోమవారం కూడా అక్షయ తృతీయ సోమవారమే అని తెల్లవారుజామున వచ్చింది కదా, సోమవారం జరుపుకుంటారు. ఆ రోజు నేను పూజ చేయలేదు. మా నాన్న గోల్డ్ షాప్కి వెళ్ళినా గోల్డ్ షాప్స్ క్లోజ్ చేస్తున్నాయి. మండే అయితే ఓపెన్ అయింది అనమాట. సో నిన్న అక్షయ తృతీయ రోజు మా నాన్న నాకు ఏం కొనిచ్చాడు ఈ వీడియోలో లేకుండా చెప్పేస్తాను. నేను నా చిన్నప్పటి నుండి నాకేంటంటే క్యాష్తో అయితే కొనలేదండి. ఎందుకంటే క్యాష్తో కొనాలి అంటే ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవు. పాత వస్తువులు మా ఇంట్లో ఎప్పటి నుండో ఉన్నాయన్నమాట. అవి నేను మా నాన్న ఎప్పటి నుండో అడుగుతున్నాను, నాన్న ఇవి వేసి ఒక ఉంగరం తీసినాను అంటే మా నాన్న ఇంతవరకు ఉంగరం తీసిరా. అందుకని నేను ఉంగరం కావాలని కోరికతో వెండి ఉంగరం అయితే అప్పుడెప్పుడో కొనుక్కున్నా. ఒక 3 సంవత్సరాలు 2023లోనే కొనుక్కున్నా. ఇంకా వెండి ఉంగరం కొనుక్కున్నాను. కానీ బంగారు ఉంగరం ఇంతవరకు నాకు ఒక ఉంగరం లేదు. పోయిన సంవత్సరం ఈ డాలర్ కొనుక్కున్నా, 1 గ్రాము, ఇది 10,000 అనుకుంటాను. ఇప్పుడైతే ఉంగరం కొన్నాను అనమాట. ఇప్పుడు బంగారం ప్రైస్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్ అని నాకు తెలియదు. కానీ మొత్తానికి ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనాలి అంటే దాని ప్రైస్ ఎంత అయింది అంటే 2 గ్రాములు, మొత్తం ఉంగరం వెయిట్ వచ్చేసి 2 గ్రాముల పైనే ఉంది. నికరం అంటే తీసేసి తరుగు తీసేసి అంటారు కదా, 1.900 ఏమో ఉంది. సో ఆ ఉంగరం అయితే కొన్నానండి. ఎప్పటి నుండో అడుగుతున్నా మా నాన్న ఉంగరం కొని అంటే మా నాన్నకి ఏంటంటే దబక్కన వస్తువులు మార్చడం అంత ఇష్టం ఉండదు. ఎందుకు తరుగులు పోతాయి అమ్మాయి, నష్టం అన్నాడు. సరే నాన్న, పోతే పోయినా ఇంట్లో ఊరకుంటే ఏమొస్తుంది, మార్చి నాకు ఒక ఉంగరం తీసి నాన్న అంటే ఇన్నాటికి మా నాన్నలో చలనం కలిగింది. నాకు కూడా స్కూల్లో జాబ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు చేస్తూ ఉన్నా కానీ నా డబ్బులతో నేను తీసుకుంటానన్నా మా నాన్న ఒప్పుకోలే ఇంతవరకు. ఎందుకులే అమ్మా, ఎందుకు బంగారం, దానికాడే కదా గొడవలు, దానికాడే మళ్ళా బంగారం కాడే కదా ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఆడపిల్లలకి బంగారం ఎక్కువ ఉంటే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి అమ్మ, అవతల వాళ్ళకి ఆశ ఎక్కువ అయింది అని అన్నాడు. ఇప్పుడు మన నుండి ఆశించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దర్జాగా ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో ఇంట్లో ఉన్న పాత వస్తువులు అయితే మార్చి తీసుకున్న తరుగు చాలా పోయిందని మీకు గతంలో చెప్పున్నా. నా ఈ బుట్టలు ఉంటే 6 గ్రాముల బుట్టలు వేస్తే 4 గ్రాములు అయినాయి. ఈ ఒక 2 గ్రాముల కమ్మలు, ఇంకో 2 గ్రాముల కమ్మలు మొన్న చూపించా కదా, ఏప్రిల్ ఫూల్ చేశా కదా మిమ్మల్ని. అలాగా పోయిన సంవత్సరం $1 లక్ష్మీదేవిది 1 గ్రాము, దీని ఖరీదు వచ్చేసి 10,000. పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇదే టైంలో కొన్నా. ఇంకా ఇప్పుడైతే నిజంగా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఎలాగైతేనే మనం డబ్బులు పెట్టకపోయినా అయితే కొంత క్యాష్ కూడా చేతి పడ్డాయి. వస్తువు మార్చి తీసుకున్నాం. బంగారం అయితే మా అమ్మ నక్లీస్ కూడా చిన్నది ఉండేది, సరిపోవట్లే. ఎక్స్టెన్షన్ ఉంటాయి కదా చైన్స్, అవి కూడా రింగ్స్ అవి వేయించాం అనమాట నిన్న. సో ఏం ఉంగరం తీసుకున్నానని చూపిస్తాను. అన్ని ఉంగరాలు చూపించారండి. మేము అడిగాము ఉంగరాలు చూపించమంటే వాళ్ళు చూపించారు. అన్ని పెద్ద సైజే, దాదాపు చూపించిన ఉంగరాలన్నీ పెద్ద సైజు ఏమన్నా ఒక 2-3 నా సైజు ఉన్నాయన్నమాట. అవన్నీ ట్రై చేశాక ఆ 2-3 పక్కన పెట్టుకుంటే ఒకటేమో కొంచెం లీఫ్ డిజైన్ వచ్చింది. ఇక్కడ లీఫ్ డిజైన్ వచ్చి కొంచెం ముద్దుగా మొరటుగా ఉంది, అది వద్దనుకున్నా. ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండిట్లో కూడా కొంచెం ఇది నచ్చి ఇది తీసుకున్నాను అనమాట. మీకైతే చూపిస్తాను చూడండి. ఇది సో నేను తీసుకున్న ఈ రింగ్ కన్నా మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోకి ఎక్కువ లాగ్ చేయదలుచుకోలేదు. ఇదే మనం క్యాష్ పెట్టి కొనాలంటే 33,000 అయిద్దంటండి. చూసారా, బాగుందా రింగ్? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి. అక్షయ తృతీయ రోజు అయితే మా నాన్న నాకు ఇదైతే కొనిచ్చారనమాట. ఎలాగైతేనేమి కానీ నిజంగా అండి గోల్డ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా. బంగారం కూడా మనం కాపాడుకోవాలి. మన దగ్గర ఉన్న బంగారాన్ని కొత్తది కొనలేకపోయినా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల పోయిన సంవత్సరం 1 గ్రాము కొన్నాను, ఈ సంవత్సరం 2 గ్రాములు కొన్నాను. ఏప్రిల్ 1 రోజు పెట్టిన వీడియో అబద్ధం, అది ఫేక్ వీడియో. మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేయడానికి పెట్టి నా కమ్మలు గతంలో కొన్నవి 2021లో. సో ఇది ఇవాళ వీడియో. ఎక్కువ లాగ్ చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా రింగ్ నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడు కూడా మనము ఈ వీడియోని చూసి మేము ఎంత సంపాదిస్తున్నాం అనుకోవద్దు. క్యాష్ పెట్టుకోవాలా. మా ఇంట్లో ఉన్న పాత వేలికి పట్టిన ఉంగరాలు కానీ, ఇరిగిపోయిన కమ్మలు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అలాంటివన్నీ తీసుకొని మార్చి తీసుకున్నాం. చాలా నష్టం అండి. మనం ఇప్పుడు బంగారం కొని మన ఇంట్లో ఉన్న వస్తువుని మార్చాలంటే దాంట్లో తరుగులు అన్నీ పోతాయి. తీసుకున్న దాంట్లో తరిగేస్తారు, కొనే దాంట్లో తరిగేస్తారు. ఇవన్నీ నాకైతే తెలియదు. ఇట్లా లెక్కలన్నీ మా నాన్న తలకాయ తింటా ఉంటాను. సో ఫైనల్ గా క్యాష్ పెట్టి కనుక కొనాలంటే ఇది 33,000 అయిద్ది అనమాట. అప్పట్లో ఈ కమ్మలు చెప్పాం కదా, 2021లో ఈ కమ్మల కాస్ట్ 10,000. 2 గ్రాముల కాస్ట్ 10,000. ఇప్పుడు అదే 2 గ్రాములు కొనాలంటే దాదాపు 33,000 అవుతుంది. అర్థం చేసుకోండి, బంగారం వాల్యూ రెట్టింపు అవుతూ ఉంది ఎప్పటికప్పుడు. సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.